ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. షాలోం. అందరూ బాగున్నారా? ముందుగా మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం, ఆ దేవుని స్తుతిస్తాం. ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు రక్షించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని. చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయ, చాలును దేవా, చాలును దేవా, చాలును దేవా, దేవా నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అవును ప్రియులారా, మనం అనుకోకుండా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు మనకిచ్చాడు, ఎన్నో మేలులను మన జీవితంలో ఆయన దయచేశాడు. ఆ దేవునికి మనం ఎంతగా స్తుతించినా, ఎన్ని వందనాలు చెల్లించినా కూడా మరి సరిపోదు ప్రియులారా. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము. ఈ యొక్క 8వ అధ్యాయంలో చాలామందిని యేసయ్య స్వస్థపరిచారు. ఆయన దగ్గరికి ఎంతోమంది రోగంతో ఉన్న వాళ్ళు వచ్చారు. 8వ అధ్యాయం నుంచి కూడా చాలా హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థత పరిచర్య ప్రభు చేశారు. అయితే మనం ఒక్క వ్యక్తి స్వస్థత గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. సో యేసు ప్రభు కపెర్నహూము అనే గ్రామానికి వచ్చినప్పుడు, ఆ కపెర్నహూము ఎక్కడ ఉంది? మరి గలిలయ సముద్రం పక్కనే ఉంటుంది, ఇజ్రాయెల్ దేశంలో. అక్కడ పేతురు మరి యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులలో చాలా ప్రధానమైనటువంటి శిష్యుడు, సంఘానికి పునాదిగా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుడు సీమోను పేతురు. వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉందన్నమాట. సో యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రిలరా, ఒక వ్యక్తి, అంటే ఆయన ఎవరు? శతాధిపతి. శత అంటే 100 మంది సైనికులకి అధిపతి అన్నమాట ఆయన. సో ఆయన ఒక లీడర్గా, అధిపతిగా ఉన్నాడు. సో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయనకు కాదు సమస్య, ఆయన దాసుడు, ఆయన ఇంట్లో పనిచేసేటువంటి ఒక దాసుడికి, ఒక పనివాడికి పక్షవాత రోగం వచ్చిందంట. చాలా బాధపడుతున్నాడంట. ఆయన బాధను చూసి ఈ యొక్క శతాధిపతి, ఆయన పేరు మరి ఇక్కడైతే రాయలేదు ప్రియులారా బైబిల్లో, మరి శతాధిపతి అని మాత్రం ఉంది. ఆయన ఒక అన్యుడు అన్నమాట. ఆయన ఒక యూదుడు కాదు, అన్యుడు. యూదులు కానటువంటి వాళ్ళందరినీ కూడా అన్యులు అని పిలుస్తారు బైబిల్లో. మరి వేరే జాతులందరినీ కూడా అన్యులు అని పిలవడం జరిగింది. సో ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు ఎంతోమందిని, అప్పటికే చాలామందిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి ఇంకా పేతురు అత్త వాళ్ళ ఇంటిలో మరి చాలామందిని, ఆ ఊర్లో ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఇలాగా
బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి యేసయ్య పరిచర్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కానాపల్లి వివాహంలో మొదటి అద్భుతం చేశారు. అక్కడ నుంచి అలా అలా యేసయ్య గొప్పతనము, ఆయన యొక్క మహిమలు అందరికీ తెలిసిపోతున్నాయి. సో ఈ వ్యక్తికి కూడా తెలుసుకొని ఉండొచ్చు, ఎవరెవరి ద్వారానో ఆయనకు తెలిసింది, ఫలానా ఇదిగో ఊర్లో యేసయ్య ఉన్నాడు, ఆయన మెస్సయ్య, మరి ఆయన ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు. సో నేనెందుకు వెళ్ళకూడదు? ఈ దాసుడు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు కదా, మేబీ అతను చాలా మంచివాడై ఉండొచ్చు ఆ దాసుడు, ఇతను ఇలా రోగంతో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళి నేను యేసుప్రభుని అడుగుతాను. ఎందుకంటే ఈ దాసుడు రాలేడు కదా, ఆయన నడవలేడు, ఆయన కాళ్ళు చేతులు పని చేయట్లేదు. సో ఈ దాసుని ఎంతో ప్రేమించినటువంటి యొక్క శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడండి. హల్లెలూయా. అంటే మనము మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉండొచ్చు, వాళ్ళు చర్చికి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, మీటింగ్కి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ తరపున మనం వెళ్ళి వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. కాబట్టి అదే విజ్ఞాపన ప్రార్థన, వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం. సో ఈ యొక్క శతాధిపతి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా మరి నా దాసుడు అనారోగ్యంతో పక్షవాతంతో చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను, ఐ విల్ కమ్, నేను వస్తాను, ఆ ఇంటికి వస్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి మనసు, యేసయ్య యొక్క హృదయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా మీకు మన దగ్గరికి ఇదిగో మా ఇంట్లో పలానా వాళ్ళు బాగాలేదు, లేదా హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారు, ఈ రోజుల్లో మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా హాస్పిటల్లో ఉంటే ఏదైనా సమస్యలో ఉంటే వెళ్ళి పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హాస్పిటల్లో ఉంటే వెళ్ళి వాళ్ళని చూసి రావడానికి ఎంతమంది వెళ్తున్నాం? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈవెన్ కనీసం మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, చుట్టాల్లో కూడా చాలామంది ప్రియులారా బాగాలేదా, మనం ఫోన్లో మాట్లాడతాం అంతే, కానీ కొంచెం టైం తీసుకొని వెళ్ళి ఆ బాగలేని వ్యక్తులను మనం పరామర్శించి కొద్దిసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఎంత బాగుంటుందండి. మందు కంటే కూడా మాట చాలా పనిచేస్తుంది. ఆదరణకరమైన మాట, ఓదార్పునిచ్చే మాట, తోడుగా ఉండే మాట. ఎవరైనా ఒంటరిగా హాస్పిటల్లో ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళతో ధైర్యం చెప్తే, వాళ్ళకి బలపరిస్తే చాలా అక్కడ మరి వాళ్ళకి స్వస్థత జరుగుతుంది, ఎంతో ఆదరించబడతారు. అలా మనం చెయ్యాలి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు చూడండి, నేను వస్తాను అంటున్నాడు. ఈ శతాధిపతి పిలవలేదు, ప్రభా రండి, మా ఇంటికి రండి అని పిలిచాడా? పిలవలేదు. కానీ స్వయంగా యేసు ప్రభువే చెప్తున్నాడు, నేను వస్తాను. మరి ఆయన ఒక అన్యుడు కదా, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? మనం చాలా ఆలోచిస్తాం, ఎవరైనా అన్యులు పిలిస్తే వెంటనే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళము. అలా ఉండకూడదు ప్రియులారా. మనల్ని ఆహ్వానించినప్పుడు మనం తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు మనం తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించాలి, ఓదార్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఉదాహరణ మా జీవితంలో జరిగింది చెప్తాను. మా ఇంటి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉన్నారు. నాకు ఒక 2-3 రోజుల నుంచి అనిపిస్తూ ఉందన్నమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలని ప్రేరేపణ వస్తుంది. వాళ్ళు ఏమి క్రైస్తవులు కాదు. అయితే ఒకరోజు ఇంకా ఉదయమే నేను వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆమె చెప్తుంది, నేనే మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను సిస్టర్, మేము ఒక సమస్యలో ఉన్నాము, అది ఏం చేయాలి అని మాకు అర్థం కావట్లేదు అని తను చెప్పి బాధపడింది అనమాట. తర్వాత తను ఒక మాట అడిగారు, మా కోసం కూడా ప్రార్థన చేయండి అంటే. వాళ్ళు మామూలుగా అడగరు, ఫస్ట్ టైం ఆమె అడిగింది నా కోసం ప్రార్థన చేయండి అంటే. అప్పుడే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం జరిగింది, హోలీ వాటర్ వాళ్ళ ఇంట్లో చల్లడం జరిగింది. మరి ఆ ప్రాబ్లం కూడా దేవుడు తీసేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, మరి మనకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రేరేపణ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనము వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు క్రైస్తవులైనా అన్యులైనా మనం వెళ్ళాలి. మన ద్వారా ఏదో ఒక కార్యం అక్కడ జరుగుతుంది. ఓదార్చడమో లేకపోతే ఏదో ఒకటి సలహా ఇవ్వడమో, మన ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ ఒక కార్యము చేస్తారు. ప్రియులారా, మరి యొక్క శతాధిపతి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. ప్రియులారా, చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? చాలా
ఒక గొప్ప మాట పలుకుతున్నాడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, ప్రభువా మీరు నా ఇంటికి వస్తారా? మీరు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాను. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆయన చాలా హోలీగా చూస్తున్నాడు. దేవుడు యేసు ప్రభువుని చాలా పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన అంత ప్రేమామయుడు, అంత కరుణామయుడు, అంత మరి పరిశుద్ధుడు. ఆయన మా ఇంటికి రావడం ఏంటి? మా ఇంట్లో ఏముంది? మేము చాలా పాపంలో జీవించే వాళ్ళము, నేను చాలా అన్యాయం చేసేవాడిని, నేను పాపిని, నాకు అసలు అర్హత లేదు, అంత గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం ఏంటి అని అంటే తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. తగ్గింపు మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, తనను తగ్గించుకుంటున్నాడు. అంతేకాదు ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు, ప్రభువా మరి నేను కూడా అధికారంలో ఉన్నాను, నేను కూడా ఒక శతాధిపతిగా ఉన్నాను, నా కింద 100 మంది ఉన్నారు సైనికులు. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. అరే ఆ పని చేసుకొని రా అంటే వెళ్తారు, ఇదిగో వచ్చి ఈ పని చేయంటే నా మాట వింటారు. ఎందుకంటే నేను పవర్లో ఉన్నాను, అధికారంలో ఉన్నాను. అదే అధికారంలో లేకపోతే మనం ఎవరికైనా చెప్తే వింటారా? వినరు. అధికారంలో ఉన్నాడు కాబట్టి నేను ఏ పని చెప్పినా నా కింద ఉన్న వాళ్ళు సేవకులు, సైనికులు వాళ్ళు చేస్తారు. సో మీరు అధికారంలో ఉన్నారు, మీరు రాజు, నీవు దేవుడవు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు మాట చెప్తే చాలు ప్రభువా, నీ మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. నీ మాటలో జీవం ఉంది. అవునా? నమ్ముతామా? ఈరోజు యేసయ్య పలికే మాటలో స్వస్థత ఉంది, యేసయ్య పలికే మాటలో విడుదల ఉంది, యేసయ్య పలికేటువంటి మాటలో ఆశీర్వాదం ఉంది. మరి యేసయ్య నువ్వు మాట చెప్తే చాలు నాయనా, మాట పలికితే చాలయ్యా, మరి ఈ యొక్క దాసుడికి స్వస్థత కలుగుతుంది. ఈ దాసుడు ఎక్కడ ఉన్నాడు అనుకుందాం, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. యేసు ప్రభువేమో ఇక్కడ ఉన్నాడు, ఆ దాసుడు అంత దూరంలో ఉన్నాడు. మరి ఇక్కడ మాట పలికితే అక్కడ స్వస్థత కలుగుతుందా? కలుగుతుంది. ఈరోజు మనం మొబైల్ ఫోన్ ఫోన్స్ వాడుతున్నాం కదా. మనం ఇక్కడ కూర్చొని మెసేజ్ పంపిస్తాం, వాట్సాప్లో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపిస్తాం. ఎక్కడో ఉన్న వ్యక్తికి ఆ యొక్క మెసేజ్ వెళ్తుందా లేదా? వెళ్తుంది, వాట్సాప్ ద్వారా వెళ్తుంది. అవునా? మరి వేరే కంట్రీ అయినా, వేరే దేశమైనా కూడా వెళ్తుంది. అవునా? ఈ రాష్ట్రమైనా, పక్క రాష్ట్రమైనా, వేరే దేశమైనా, నువ్వెక్కడికైనా సరే మెయిల్ ద్వారా పంపించవచ్చు మెసేజ్, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు, ఇంకా అనేక రకాలుగా పంపిస్తూ ఉన్నాం. అవునా? ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు, యూట్యూబ్లో పెట్టవచ్చు. ప్రపంచమంతటా ఎక్కడ ఉన్నా సరే మన ఛానల్ ఓపెన్ చేస్తే వాళ్ళు చూస్తారు, మన వాట్సాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు చూడగలరు. అంటే ఈ టెక్నాలజీకే ఇంత పవర్ ఉంటే, ఈ ఫోన్కే ఇంత పవర్ ఉంటే, మరి యేసయ్యకి ఎంత శక్తి ఉండాలి, యేసయ్య మాటకి ఎంత శక్తి, ఎంత పవర్ ఉండాలి ప్రియులారా. ఆయన ఇక్కడ పలికాడు, ఆయన వాక్యాన్ని ఇక్కడ పలికారు, ఆయన మాట్లాడాడు, ఇక్కడ ఆయన మాట చెప్పాడు. కానీ ఆ మాట ఎక్కడికి వెళ్తుందండి? ఎవరికైతే అవసరమో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆ దేవుని శక్తి ఖండాలను కూడా దాటి వెళ్ళగలదు. నువ్వు ఏ రాష్ట్రంలోనైనా ఉండు. మరి అంతే కదండి. ఇప్పుడు ఈ యొక్క ఛానల్లో, దివ్యవాణి ఛానల్లో ఎంతోమంది దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు. మీరు ఎక్కడో కూర్చొని, మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో చూస్తూ ఉన్నారు, లేదా టీవీలో చూస్తూ ఉన్నారు. మరి మీరు వింటున్న వాక్యం ద్వారా మీకు స్వస్థతలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. మీరు దీవించబడుతున్నారా? దీవించబడుతున్నారు. మీకు సంతోషం కలుగుతుందా? సంతోషం కలుగుతుంది. అవునా? అంటే ఎంతో దూరం అయినా కూడా దేవుడు మీ ఇంటికి చేరుస్తున్నాడు. ఇలాగే దేవుని శక్తి, యేసయ్య పలికినటువంటి మాటలో అది ఎంత దూరమైనా సరే ఆ శక్తి ప్రవహిస్తుందని, అది జరుగుతుందని, స్వస్థత కలుగుతుందని ఈ శతాధిపతి నమ్ముతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత నమ్మకం చూడండి, ఎంత విశ్వాసం.
దేనిలో విశ్వాసం? దేవుడి మాట మీద విశ్వాసం, యేసయ్య మాటలో ఉన్న శక్తి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు దేవుని వాక్యం రోజు వింటున్నావు కదా టీవీలో. మరి ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఈ వాక్యం నీలో కార్యం జరుగుతుందని నమ్ముతున్నావా? ఈ వాక్యం ద్వారా నువ్వు విడుదల పొందుకుంటావని, నీ సమస్యలు తీరుతాయని నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మాలి. మనం వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఏం వినుట వలన? దేవుని వాక్యాన్ని వినుట వలన. రోజు కనీసం 1 గంట 2 గంటలు మనం దేవుని వాక్యం కంటిన్యూస్గా వినాలి. వాక్యం వినాలి, మన మనసులోకి వెళ్ళాలి, మన హృదయంలోకి వెళ్ళాలి, మన నోట్లో పలకాలి. ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం పలకాలి. దేవుని మాటలు మనం పలకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అందరం చెప్పాలి. ఈ టీవీ ముందు కూర్చున్నారు కదా, యేసేతో చెప్పండి, యేసే నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నీ మాట చెప్పు నాయనా, నీ వాక్యం చెప్పు దేవా, నీ యొక్క ఆశీర్వాదం చెప్పండి నాయనా. దేవా నువ్వు వాక్యం పలికితే చాలు, నా కుటుంబంలో ఉన్న అప్పులు తీరిపోతాయి, నా ఇంటిలో ఉన్న వ్యాధులు తొలగిపోతాయి, మా ఇంటిలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది. దేవా నీ వాక్యం ద్వారా నా కుటుంబంలో ఉన్నటువంటి అల్లర్లు తొలగిపోతాయి, నా జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోతాయి, నా యొక్క పిల్లలలో ఉన్నటువంటి పాపాలు, వాళ్ళలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోతాయి. ఇలా మనం విశ్వసించాలి. యేసయ్య ఇదిగో నీ వాక్యము ద్వారా నా కుటుంబం సరిచేయబడుతుంది, నా భర్త మారిపోతాడు, త్రాగుబోతుగా ఉన్నటువంటి నా భర్త మారిపోతాడు. ఎలా మారుతాడు? దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలను చూశాను వాక్యము ద్వారా. ఎంతోమంది మారు మనసు పొందడము, వాళ్ళ జీవితాలు మార్చుకోవడము, త్రాగుడులో నుంచి బయటికి రావడము, భయంకరమైన పాపాలను వదిలిపెట్టేసేయడం. ఇది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క వాక్కు ఒక ఖడ్గంలాగా మన జీవితంలోనికి వచ్చి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాతానుకు చెందినవన్నిటినీ తీసేస్తుంది, నరికేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా, నా దాసుడు స్వస్థత పొందును. అప్పుడు ఒకవేళ మీకు అనారోగ్యం ఉందనుకోండి, మీరు చెప్పుకోండి, నాకు స్వస్థత కలుగునుగాక, నాకు విడుదల కలుగునుగాక. దేవా నీ వాక్ ద్వారా నాకు స్వస్థత, నీ పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఆ వాక్యం చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన చిందిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం దేవుని వాక్యం పలుకుదాం. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపడుతున్నాడు. ఆశ్చర్యపోయి ఆయన చెప్తున్నాడు, ప్రియులారా, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆయన అంటున్నాడు, అసలు క్రైస్తవులలో కూడా, అంటే ఆయన వాడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులలో కూడా నేను ఇంత విశ్వాసము చూడలేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే క్రైస్తవుల్లో కూడా, అంటే కొంతమంది అన్యులు చూడండి, అప్పుడే దేవుళ్ళకి వచ్చిన వాళ్ళకి అన్యులకి చాలా విశ్వాసం ఉంటుంది. ఎప్పటి నుంచో మేము క్రైస్తవులుగా ఉన్నాము, ఎప్పటి నుంచో మేము క్యాథలిక్స్గా ఉన్నాము అనుకున్న వాళ్ళు కొంచెం విశ్వాసం తక్కువ ఉండొచ్చు. కానీ కొత్తగా ప్రభులోకి వస్తున్న వాళ్ళు కొన్నిసార్లు చాలా విశ్వాసం కలిగి ఉంటారు. అదే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసము చూడలేదు. నీవు ఇంత విశ్వాసం, దేవుని మాట పలికితే చాలు, నేను వస్తానంటే మీరు రావాల్సిన పని లేదు ప్రభువా, మీరు ఇక్కడ నుంచి ఒక మాట్లాడండి, నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్తున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రభు అంటున్నాడు, నీవు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక. ఆమేన్. ఈరోజు అందరూ చెప్పండి, నేను విశ్వసించినట్లే నాకు జరుగునుగాక. నువ్వేం విశ్వసిస్తున్నావు అది నీకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు స్వస్థత అవుతుందని నమ్మితే నీకు స్వస్థత అవుతుంది. నా కుటుంబం దీవించబడుతుంది అని నమ్మితే నువ్వు దీవించబడతావు. నా అప్పులు తొలగిపోతాయి, నాకు మంచి జాబ్ వస్తుంది, నాకు మంచి వివాహం జరుగుతుంది, నాకు మంచి సంతానం కలుగుతుంది, నా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని నువ్వు విశ్వసిస్తే దేవుడు నన్ను తన సాక్షిగా నిలబెడతాడు నమ్మితే దేవుడు నీ జీవితంలో అదే చేస్తాడు. అందుకే చివరిగా ప్రభు చెప్తున్నాడు, నీవు నమ్మినట్లే, నీవు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక. వెంటనే ఏ క్షణంలో అయితే ప్రభు ఆ మాట పలికారో ఆ దాసుడికి స్వస్థత కలిగింది. ఆమేన్. అదే స్వస్థత, అదే విడుదల, అదే రక్షణ
అదే ఆశీర్వాదం ఈరోజు నీవు అడిగితే, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇవ్వడానికి, నీ జీవితంలో చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం? మనం ప్రార్థన చేద్దామా? అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఈరోజు మాతో ఎంతో స్పష్టంగా నువ్వు మాట్లాడావు. అవును తండ్రి, మాట మాత్రము సెలవిమ్మునైనా, మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నాయన, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నాయన. మేము నమ్ముతున్నాము తండ్రి. అయా, మా నమ్మిక చొప్పున నువ్వు జరిగిస్తానంటున్నావు ప్రభా. అయా, మాకు మరి 100% నమ్మడానికి మాకు సహాయం చేయండి నాయన. ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి అవిశ్వాసం లేకుండా ప్రభా, మేము విశ్వసించడానికి మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఇంటిలో శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా వారి కుటుంబాలలో ఆయా మూసివేయబడిన ద్వారాలు తెరవబడును గాక నాయన. ఎవరికైతే అనారోగ్యం ఉందో, పక్షవాతం యేసునామములో స్వస్థత కలుగును గాక. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవును గాక. యేసునామములో హార్ట్ పేషెంట్స్ నైనా ప్రభా, గుండె జబ్బులతో బాధపడేవారిని ముట్టండి, స్వస్థపరచండి నైనా. ఎసిడిటీ ప్రభా, మరి అల్సర్తో బాధపడేవాళ్ళు నైనా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు ప్రభా, బిడ్డలను ముట్టండి, ఇప్పుడే స్వస్థత కలుగును గాక నైనా. యేసునామములో ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక. జాబ్ లేని బిడ్డలకి జాబ్ దయచేయండి ప్రభా. కుటుంబంలో చిన్నారి బిడ్డలు, యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి నైనా ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. వర్షాలు లేని బిడ్డలకు నైనా ఎక్కడెక్కడ వర్షాలు కావాలో పంటలు చక్కగా పండించండి నైనా, వర్షాన్ని కురిపించండి నైనా ప్రభా. ప్రతి బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచి మేలులు పొందుకొని నీ సాక్షులుగా ఉండే కృపను దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.